హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య ఎన్ఎస్టీ వ్లాగ్స్. చాలా రోజులైంది కంటిన్యూషన్గా నీ వీడియోస్ అయితే పెట్టి, ఎందుకనో తెలియట్లేదు. వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ అవి ఎడిట్ చేసి పెట్టడానికి అయితే కొంచెం టైం సరిపోవట్లేదు. ఆఫీస్లో బిజీ వర్క్ ఉండటం వల్ల లేదా ఫంక్షన్స్ కట్టి ఇటు తిరగడం వల్ల ఇక నుంచి అయితే కంటిన్యూషన్గా పెడదామని ట్రై చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారు? నర్సాపేట బరామాపేట అంట. అక్కడికి ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. అక్కడ పక్కనే వెంకటేశ్వర గుడి, శివాలయము ఇట్లా టెంపుల్స్ ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి 12:30 అట్లా అవ్వడం వల్ల ఆ టెంపుల్స్ క్లోజ్ చేశారు. ఇదేమో కృష్ణుడి గుడి అనమాట, ఇస్కాన్ టెంపుల్ అని. ఇక్కడ పాండ్ చూసారు ఎంత బాగుందంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇదొకటి ఓపెన్లో ఉంది కదా, సరే చూసి వెళ్దామని చెప్పైతే మేము వచ్చాము. ఇక్కడ చూసారా కృష్ణుడు చెట్టు కింద వాళ్ళ మీద పర్వతం లేపినట్టు ఎంత బాగా క్రియేట్ చేశారో. అది అపార్ట్మెంట్కి ముందు అన్నారు, అదొక రూమ్స్ అనమాట, అలా క్రియేట్ చేశారు. ఎక్కడైనా దాదాపు అసలు కృష్ణుడి గుడి అంటేనే బ్లూ కలర్లో ఉంటుంది కదా, ఆయన కలర్ అని. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ బయట నుంచి చూడడానికి. ఇంకా వాళ్ళ విగ్రహాలు చూస్తే అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే టెంపుల్. నాకు తెలిసి నాకు అర్థమైనంత వరకు అయితే ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టైమ్స్ దనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్స్కి వెళ్ళుంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అక్కడ వాళ్ళు ఈవినింగ్కి పూజ కోసం అవన్నీ గుచ్చుకుంటున్నారనమాట, అందుకని ఇంకా తీసుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పక్కకు వస్తే అక్కడ ఒక స్టోర్ ఉందన్నమాట. అంటే భగవద్గీత దగ్గర నుంచి ధూప్ స్టిక్స్ అంటే రోజ్ వాటరు, జవాది, దేవుడికి వేసే బట్టలు కానీ, అంటే మనం ఏమైనా అనుకుంటే కనుక ఆయనకి సమర్పించుకోవడానికి డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడ స్టోర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొని మనం సమర్పించుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూపించేవి ఏంటంటే అవన్నీ ఆర్గానిక్ అనమాట. సీడ్స్కి సంబంధించిన పౌడరు, తులసాకి పౌడరు, సొంటి చూర్ణము, ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ పెడతాను.